అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నన్నపేట గ్రామంలో ఏదైతే నిన్న ఆర్మీ జవాను అక్రమ కట్టడాలను అయితే కూల్చివేస్తున్న అదే నేపథ్యంలో నిన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ అయితే ఆల్రెడీ పెట్టడం జరిగింది. దీనిపైన స్పందిస్తూ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఇప్పటికే ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే మనతో మాట్లాడడానికి అయితే కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, నేను చూసుకుంటే కొత్త సాంప్రదాయం అనేది మాత్రం ఈరోజు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంతకు మునుపు ఎప్పుడు కూడా విజయనగరం జిల్లాలో ఇటువంటి సాంప్రదాయం అయితే ఎప్పుడూ లేదు. టీడీపీ వాళ్ళు మళ్ళీ కొత్త సాంప్రదాయాలు తీసుకుని వస్తున్నారని చెప్తున్నారు. దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? కొత్త సాంప్రదాయమే కాదు ఇది, అంటే గతంలో కూడా జరిగింది. ఎందుకు అది మనం ప్రస్తావించాలంటే బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ప్రజావేదిక అని ఏ రకంగా కూల్చారు విజయవాడలో. అది పూర్తిగా మీటింగ్ ఈరోజు ఒక 1000 మందితో మీటింగ్ పెట్టుకోవడానికి, గవర్నమెంట్ సంబంధించిన మీటింగ్ పెట్టుకోవడానికి ప్రైవేట్ ఆస్తులు మనం రెంట్కి తీసుకొని గవర్నమెంట్ రెంట్ కట్టుకునే పరిస్థితిలో మనం వెళ్తున్నాం. అదే ప్రజావేదిక ఈరోజు అందుబాటులో ఉండుంటే అది ఖచ్చితంగా మనకి గవర్నమెంట్కి ఒక ఆస్తి ఉండేది, ఒక ఖర్చు తగ్గేది. మరి అలాంటి ప్రజావేదికని ఎలా కూల్చారు? ఆ రోజు మీటింగ్ పెడతామని చెప్పి అందరినీ పిలిచి మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో నిర్దాక్ష్యంగా ఈ బిల్డింగ్ ప్లాన్ లేదు కదా, కూల్చేద్దాం అని గత ముఖ్యమంత్రి వారు ఎలాగ ఆదేశాలించారు. ఈరోజు మేము అలా చేయలేదు. ఈ కంప్లైంట్ ఈరోజు వచ్చింది కాదు. 2 సంవత్సరాల క్రితం ఎంఆర్ఓ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 7 నెలల క్రితం వాళ్ళు ఎవరైతే ఎన్క్రోచ్ చేసి కట్టారో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వంలో నోటీస్ ఇవ్వలే, గత ప్రభుత్వంలోనే నోటీస్ ఇచ్చారు. ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది ఏమని, ఆ వాల్ కట్టడం తప్పు, మీరు అది తీస్తారా తీరా, దాని మీద మీరు రెస్పాండ్ ఇవ్వండి అని గత ప్రభుత్వంలోనే ప్రభుత్వ అధికారి నోటీస్ ఇవ్వడం జరిగింది. అది ఎవరైనా అవ్వచ్చు, ఆయన ఆర్మీ మ్యాన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, నోటీస్ ఇవ్వడం జరిగింది. 7 నెలలుగా దాన్ని ఏమీ యాక్షన్, ఆయన రిప్లై ఇవ్వలేదు. కాబట్టి నేను వెళ్ళి అది ప్రభుత్వ అధికారులు వెళ్ళి దాన్ని డిమాలిష్ చేశారు. ఇది కొత్తగా మా సాంప్రదాయం ఈరోజు ఏదో ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, దానికి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు అనేది కలర్ అంటించడం అయితే కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలోనే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్కి స్పందించలేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వ అధికారులు దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. అది కేవలం వాల్, రెడీమేడ్ వాల్. మళ్ళీ కావాలంటే ఆయన మళ్ళీ కట్టేసుకోగలుగుతారు. మనం ఇల్లు కోల్చలేదు, ఏమి కోల్చారు, కేవలం వాల్. అది కూడా 3 రోడ్లకి ఎన్క్రోచ్ చేసి ఆయన కట్టారు. ఆ 3 రోడ్లు ఎన్క్రోచ్ చేయడం వల్ల గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కల్పించిన పిటిషన్ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఇది తెలుగుదేశాన్ని వైసీపీ అనే కలర్ పోయడం కరెక్ట్ కాదు. అంటే ఇది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ ఘటన అయితే కలకలం రేపుతుందని, మరోపక్క అయితే ఇప్పటికే ఈ వైసీపీ నాయకులు అయితే మాకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సాంప్రదాయాలకి అయితే మాత్రం మానుకోవాలని చెప్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా అంటారు? సార్, మేము భవిష్యత్ కాలంలో దాని చట్టం మొత్తం తీస్తాం. ఎవరు ఎన్క్రోచ్మెంట్ చేశారో, ఎవరు ఏం చేస్తారో, ఏవో చేశారో ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వంలో ఏం జరిగాయో పూర్తి విషయాలు బయటకు వచ్చేస్తాయి. ఈరోజు ఏదో నిజాయితీగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఏదో ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ సర్వీస్ మీద, ఒక కాంపౌండ్ వాల్ ఇష్యూ మీద ఇంత రాద్ధాంతం చేయడం అనేది అది భావ్యం కాదు. అది పబ్లిక్ పిటిషన్ మీద ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ మాత్రమే. ఇది కలర్ అంటించి ఇదేదో తెలుగుదేశం వల్ల ఇలా యాక్షన్ చేసేస్తున్నారు, ఇదన్నీ కరెక్ట్ కాదని వేదిక తెలియజేస్తారు. అది కూడా ఇంకోటి అన్నారు సార్, దానికి సంబంధించే కొత్తగా ఎన్నికయ్యారు, కొత్తగా ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు, దీని పట్ల అయితే మాత్రం అవగాహన లేకుండా ఇటువంటి చర్యలు పాల్పడుతున్న మరోపక్క అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపి దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది గత 7 నెలల క్రితం వచ్చిన పిటిషన్ నోటీస్. అది 7 నెలల క్రితం ప్రభుత్వం వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. అది వాళ్ళు తెలుసుకోవాలి. గత ప్రభుత్వంలోనే అది నోటీస్ ఇచ్చారు. ఈరోజు మాకు కొత్త ప్రభుత్వం, కొత్త ఎమ్మెల్యేలు అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? అది గత ప్రభుత్వంలోనే నోటీస్ ఇచ్చి అది ఇప్పుడు డిమాలిష్ చేశారు. మేము కొత్తగా 7 నెలల క్రితం వెళ్ళి నోటీస్ ఇవ్వలేదు కదా. అప్పుడు మేము ప్రజాప్రతినిధులు కాదు, అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులతోనే నోటీస్ వెళ్ళింది. దాని మీద ఇప్పుడు యాక్షన్ జరిగింది. ఇది మా ప్రమేయం ఎక్కడుంది? ఇక్కడ మా ప్రమేయం అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇదైతే మాత్రం అది ఏదైతే ఈరోజు ఈ యొక్క ప్రహరీ గోడ అయితే కూల్చివేశారు, ఇది దీనికోసం అయితే మాత్రం ఎంతకు మునిపై నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. 7 నెలల క్రిందటే ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలోనే ఈ యొక్క అక్రమ కట్టడాలకైతే మాత్రం నోటీస్ అయితే అధికారులు జారీ చేశారు. ఈ రోజు అయితే టీడీపీకి ఈరోజు కూల్చినటువంటి అక్రమ కట్టడాలకి ఎటువంటి సంబంధం లేదని ఈరోజు మనతో మంత్రి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.